కావాలనే మా మేనేటర్ వదిలేసి వెళ్ళావు కదా. అవునరా, తనను మళ్ళీ కలిసి మాట్లాడే అవకాశం కోసమే నేనే మార్నింగ్ వచ్చినప్పుడు కావాలని ఆ వాలెట్ అక్కడ వదిలేసి వెళ్ళాను. తెలివైన వాడు కదా, బాగానే కనిపెట్టావు. అవుతూ ఉన్నాయి అరవింద. ఓ థ్యాంక్ యూ. అయ్యో మీకెందుకండి ఈ శ్రమ? యశోద గారు లేరా? ఇప్పుడే కూరలు కొనడానికి మార్కెట్కి వెళ్ళింది. అయినా మా యశోద పేరు మీకు బాగానే గుర్తుందండి. నేను అంతేనండి, ఏదైనా సరే ఒకసారి చూసినా విన్నా చదివినా అలా మైండ్ లో ఫీడ్ అయిపోతుంది. మార్నింగ్ వచ్చినప్పుడు మీరు తనని పిలిచారు కదా, అంతే మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయింది. అవునా? ఎంతైనా మీ ఫ్రెండ్ విజయ్ గారి కన్నా మీరే గ్రేట్ అండి. ఆయన ఏదన్నా వెంటనే మర్చిపోయి అలవాటుందంట. అవునండి, మా వాడికి మతిమరుపు ఎక్కువ. అసలు అందుకే నేను వాడితో టైం ఎక్కువ స్పెండ్ చేస్తుంటాను. ఇప్పుడంటే ఫ్రెండ్ కాబట్టి స్పెండ్ చేస్తున్నాను అంటున్నారు. ఒకవేళ రేపు పెళ్ళైతే అలా స్పెండ్ చేయడం ప్రాబ్లం అవుతుంది కదా. అయ్యో అప్పుడెందుకు తిరుగుతానండి, అప్పుడు మీ చుట్టూనే తిరుగుతాను. నాకు పెళ్ళయ్యాక మా ఆవిడ చుట్టూనే తిరుగుతా అంటున్నాను. అప్పుడు అలాగే తిరుగుతుంది కానీ ఇప్పుడు ముందు జ్యూస్ తీసుకోండి. ఆ చేతి మీద మచ్చ ఏంటండి? ఏమైంది? ఇదా ఇది ఓసారి బైక్ స్కీట్ అయి పడింది, అప్పుడు తగిలింది. నాకు అలా అనిపించలేదండి, ఎవరో కొరికినట్టు ఏదో ఘాట్లు పడినట్టుగా అనిపిస్తుంది కదా. నాకు కూడా సేమ్ డౌట్ అండి, ఎవరో కొరికారని. కానీ ఎన్నిసార్లు అడిగినా నాకు కూడా చెప్పలేదు. వేస్తావా? మీరు అంటుంటే గుర్తొచ్చింది, ఇది మా పెంపుడు పిల్లి కొరికింది. పిల్లి కొరికిందా? ఎవరైనా ఆడపిల్ల కొరికిందా? మెల్లిగా మెల్లిగా మెల్లిగా. అరవింద్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఏంటండి, జస్ట్ కిడింగ్, జోక్ చేశాను. అయినా మీ ఫ్రెండ్ విజయ్ గారి లాగా మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? మీ ఇంట్లో ఏ అమ్మాయి లేదా? ఏంటి, మా వాడికి గర్ల్ ఫ్రెండ్ లేదా? వాడి లైఫ్ లో ఏ అమ్మాయి లేదా? వాడి గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ చెప్తే సాయంత్రం వరకు టైం కూడా సరిపోదు. ఆపేరా, అరవింద్ గారు చూస్తే నిజం అనుకుంటారు. వీడికి ఎప్పుడు జోక్ చేయాలో ఎవరి ముందు జోక్ చేయాలో తెలీదు. అరవింద్ ముందు నన్ను విధవం చేసి నువ్వు ఇంప్రెషన్ కొట్టాలని చూస్తున్నావా? నేనేం అబద్ధం చెప్పాను కదా, నిజమే కదా చెప్పాను. ఓహో, మరి నీ నిజ స్వరూపం నేను బయట పెడితే ఏమవుతుందో తెలుసా? అప్పుడు అరవింద్ నాకే కాదు నీకు కూడా దక్కకుండా పోతుంది. నా సంగతి నీకు తెలుసు కదా. రే, అలా చేస్తే అంత దాకా వస్తే అరవింద్ నాకు దక్కకపోయినా పర్లేదు, నీకు మాత్రం దక్కనివ్వను. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే ఎదుటివాడు మంచివాడు అనుకున్నా అనుకోకపోయినా ఏ వెధవైనా ఎదుటివాడిని వెధవగా చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ వాడు వెధవ కాబట్టి. అరవిందా, అసలు ఏం జరిగిందంటే అది ఏం చెప్పక్కర్లేదు. మీ ఇద్దరి గురించి నాకు బాగా తెలుసు, కానీ మీ ఇద్దరికి నా గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు మీ ఇద్దరు తెలుసుకోవాల్సింది నా గురించి కాదు, మీ గురించి నాకు తెలిసిన విషయాలు మీరిప్పుడు తెలుసుకోవాలి. మా గురించి మీకు తెలిసిన విషయాలు మీ నుండి మేం తెలుసుకునేదేంటి? చాలా ఉంది. ఇప్పుడు నేను మీకు కథ చెప్తాను. ఓసారి మీకు ఇద్దరిలో ఎవరికి కూడా పుస్తకాలు చదివే అలవాటు లేదు కదా? ఓకే ఓకే, సినిమా చూసే అలవాటు ఉంది కదా? అయితే మీకు ఇప్పుడు మంచి సినిమా కథ చెప్తాను. ఓకే, ఆ సినిమా కథ వింటే మొత్తం మీకు చూస్తేనే అనిపిస్తుంది. అయ్యో, లైట్స్ ఆఫ్ చేశారేంటి? కరెంటు పోయిందా? ఇన్వర్టర్ లేదా? కంగారు పడకండి, కరెంటు పోలేదు, ఇన్వర్టర్ కూడా ఉంది. కాకపోతే ఈ సినిమా మొత్తం చీకట్లోనే నడుస్తుంది. అందుకే మీకు ఈ కథని నేను చెప్పినప్పుడు విన్నా కూడా చూసినట్టుగానే అనిపిస్తుంది. వినండి. చూడు, అంతా నీ వల్లే. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయే, చక్కగా చదువుకున్నామని చెప్తే వినకుండా నీ ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అని చెప్పేసి సినిమాకి తీసుకొచ్చు, అది కూడా సెకండ్ షోకి. ఇప్పుడు చూడు ఏమైంది. మధ్యలో కార్ ట్రబుల్ ఇస్తుందని, ట్రాన్స్ఫారం పేలీలా రోడ్డంతా చీకటి అవుతుందని నేను ఏమైనా కలగన్నానా ఏంటి? సారీ. నీ సారీ నాకేం అక్కర్లేదు. పోనీ నా పెళ్ళికి నీకు మంచి శారీ కొని పెడతాను. ఏం అక్కర్లేదులే. ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయాక మీ వాళ్ళు నీకు పెళ్లి చేస్తానంటున్నారు కదా, అప్పుడు నేనే కొనుక్కుంటాను బోల్డన్ని శారీస్. నీ శారీలు నీ దగ్గర పెట్టుకుంటా. సరే కానీ మీ డ్రైవర్ మెకానిక్ని తెస్తానని చెప్పి మనల్ని ఇక్కడ టెంపుల్ దగ్గర ఉండమని చెప్పి వెళ్ళాడు కదా, ఎంతసేపటికి వస్తాడో ఏంటో. ఎంతసేపటికి వచ్చినా
మనం ఎదురు చూస్తూ కూర్చోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు కదా. టెంపుల్ కదా ఇది, ఇక్కడ ఎవరు లేరేంటి? హలో మేడం, ఇప్పుడు టైం ఎంత? బయట చూసావుగా ఈ వాతావరణం అంతా ఎలా ఉందో, లోన్లీగా. ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడికి ఎవరే వచ్చేది ఉండేది? అదే నిజమేలే. కనీసం కరెంట్ అయినా ఉంటే కాస్త ధైర్యంగా అయినా ఉండేది. అవును. సరే, డ్రైవర్ వచ్చే వరకు ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఫోన్స్లో ఉన్న టైం పాస్ చేద్దామంటే నీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, నా ఫోన్ ఏమో నేను కార్లోనే మర్చిపోయి వచ్చాను. మరి ఏం చేద్దాం? బోర్ కొడుతుంది. వెళ్ళి తెచ్చుకుందామన్నా కూడా కీస్ తీసుకుని ఉంటాడు కదా డ్రైవరు, అంత దూరం నడిచేదినా వేస్ట్. మరి ఏం చేద్దాం? అంతాక్షరి అంటున్నామా? అంత్యాక్షరా? అప్పుడు కానీ జనం భయపడి పారిపోదు. అయినా నా పిచ్చి కానీ ఇంత చీకట్లో ఎవరు వచ్చేది వినేది చెట్లు పుట్టలు తప్ప. అంత్యాక్షరి ఉంది కానీ ఓ మంచి పాట పాడి. నేను పాడితే ఈ వెనక గుళ్ళో ఏ దేవుడు ఉన్నాడు కానీ ఆయన కూడా మాయమైపోతాడు. సరే కానీ ఏ మాట కామాట, ఇందాక మనం సినిమా చూసాం కదా, ఆ సినిమాలో మీ హీరో చాలా బాగున్నాడే. నేను పెళ్ళంటూ చేసుకుంటే అలాంటి అబ్బాయినే చేసుకుంటాను. మరి నువ్వు ఎలాంటి అబ్బాయిని చేసుకుంటావు? నేను ఎలా అనుకున్నా నాకు పెళ్లి చేస్తానంటున్నాడు మా ఇంట్లో. వాడు ఇష్టం. నాకైతే మంచి మనసున్న అబ్బాయి అయితే చాలు. కదాస్తి, నీకు అలాంటి మంచి మొగుడే రావాలని ఆశీర్వదిస్తున్నా. సరే, ఓ మంచి పాట పాడు. నవమన్మధుడా అతి సుందరుడా నేను వలచిన ఘనుడు అక్క ఎవరి ఎతగాడు, ఇట్టే నీ మనసును దోచాడు. ఏ ఆగు, అక్కడ ఎవరో వస్తున్నట్టున్నాడు. మన డ్రైవర్ రమేష్ మెకానిక్ని తీసుకొని వచ్చాడేమో చూడు. అమ్మయ్యా, రమేష్ వచ్చింది నువ్వేనా? ఏ, వదలు, వదలు. ఎవరు మీరు? వదలండి. వదలు, వదలు, వదలు. ఆ! వదలు, వదలు, ఏమైంది? రాక్షసి గొరికి పారిపోయిందిరా. పట్టుకోలే దాన్ని. ఆగవే. దాని సంగతి నువ్వు చూడు, దీని సంగతి నేను చూస్తాను. ఈ టికెట్లు అది ఎక్కడ దొరుకుతుంది? ముందు దీని సంగతి చూద్దాం.